మీకు జోడి ఎవరు కరెక్ట్ డాన్సర్? మీరు అలా వచ్చి ఇలా వస్తున్నారు. లేదు సీరియస్గా అంటే ఆ రోజుల్లో ఎవరున్నారు పెద్ద అయినా అందరూ ఆ టైంకి వచ్చేస్తారండి. కృష్ణ గారే కొంచెం ఇది పడతారు, ఇబ్బంది పడతారు, చెప్తారు ఏంటప్పా ఈ పిల్ల చిలకల అలా పరిగిపోతుంది అంటే ఒక బీజం మొత్తం ఆడాలన్నమాట. మన హీరాలాల అంటే ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎవరైనా కూర్చుంటే టేబుల్ మీద ఇక్కడ అక్కడ 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 ఒకే బీజం అంటే వాళ్ళకి కష్టం కదా. అవును. అప్పుడు చెప్తారు కృష్ణ గారు, ఏంటి ఈ పిల్ల చిలకలాగా పరిగెత్తుతుంది, నాకు వల్ల కాదు అంటారు. అప్పుడే చెప్తారు, మీరు నడుము పట్టుకోండి, అమ్మాయితోనే పాటు వెళ్ళిపోయింది అంటారు. శోభన్ బాబు గారు బాగా శోభన్ బాబు గారు ఇడ్లీ అడుగుతారు, ఏం టిఫిన్ చేసావు, అప్పుడు బాగా ఉంటాను కదా. ఆయన అడిగేదో భయం, 3 చూపిస్తారు. 3 అంటారు, 5. ఓకే, ఈ అమ్మాయి చేస్తే ఒక 7-8 లోపల వెళ్ళి ఉంటుంది. నాకు తెలీదు, ఇప్పుడు చూస్తే అవరే అంటారు. ఎంజిఆర్ గారు కూడా పిలిచారు. లాస్ట్ పిక్చర్ ఆఫ్రికా వాళ్ళ రాజా అన్నాను, ఫోన్ వచ్చింది. అప్పుడంతా ఫోన్ వచ్చి ల్యాండ్లైన్లో ఇలా సత్యసుల్ని మాట్లాడుతున్నామ్మా, తలెవరు మీరు ఉన్నారు ఈ పిక్చర్లో, మీరు పూజకి రావాలి అని. అప్పుడు చెప్తారు రెమ్యునరేషన్ అన్నీ. సరే అమ్మ ఆ రోజు వస్తానని నన్ను పిలిచింది, నేను రాను అనేసాను. తెలీదు ఎంజిఆర్ అంటే ఏంటి, ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అన్న ఏం తెలియదు కదా. నేను షూటింగ్లో చూసుకుంటాను కదా, ఎన్నో మా అమ్మాయి చెప్పింది, లేకపోతే వేరేలాగా చెప్పి ఉండాలి. వాళ్ళు పెద్ద ఇదండి, వాళ్ళు వెళ్ళకపోతే చాలా కష్టం అని చెప్పాలి. మా అమ్మ కూడా ఏం లేదు, అమ్మాయి వెళ్ళింది. మా నాన్న అమ్మ వెళ్తే కరెక్ట్గా అడిగారంట, జయ రాలేదా అని. లేదండి కొంచెం ఫీవరిష్గా ఉందని ఆయన కడపెడతాడు. నెక్స్ట్ ఈవినింగ్ నేను బయట వెళ్తే తెలిసిపోతుంది, ఒక మనిషిని పెట్టేస్తారు. ఎవరెవరు ఏం చేస్తారో ఆ చేతిలో ఉంటుంది. లతా గారు ఒక ఇదిలో చెప్పారు, ఇలా మేమంతా ఉలగం చుట్టూ వాలీబాల్లో వెళ్ళి చంద్రకళ, నేను, మంజుల ఏం చేసామంటే నైట్ 9 దాకా అందరూ నిధి పడిన తర్వాత ఆర్డర్ చేస్తాం ఐస్ క్రీమ్ లైన్గా, ఒక్కొక్క ఫ్లేవర్ లైన్గా తినేస్తాం తెలియకుండా. నెక్స్ట్ డే ఎంజాయ్ గారు చూసారంట, ఏంటి ఈ రూముకు చాలా అప్పుడప్పుడు 1 అవర్కి ఒకసారి ఐస్ క్రీమ్ వెళ్ళిందంట అంటే, వీళ్ళు ఏంటి ఎట్లా తెలిసింది ఈయనకి చెప్పేస్తారంట. అంత తినారా అన్నీ నాకు తెలుసు, అలా తెలుసు ఆయనకి ఎక్కడ ఏది జరిగినా అంత. ఆయనతో యాక్ట్ చేయలేదు, కానీ నా డ్యాన్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఒక సాంగే చూసానమ్మా, డ్యాన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నారు. అమ్మ వెళ్ళి అడిగింది, లేదు ఫుల్గా చెయ్యండి, ఫుల్ సాంగ్ చూశారు. ఫుల్ 1 అవర్ చూసి నాకు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారనమాట. సో అది చాలు నాకు. మీకు అంతా అంటే మీకు మీ కెరీర్ ఎలా ఉందంటే అందరితో అంత మంచి రిలేషన్షిప్, అంత హ్యాపీ కెరియర్, ఎక్కడ ఒక్కచోట కూడా జయమాలి గారికి కష్టం రాలేదా? మనసు కష్టం వేసిందా? ఏ కష్టం అంటారు? డ్రెస్ గురించా, మూవ్మెంట్, లేకపోతే ఎవరేదో అన్నారని కామెంట్ చేశారు, ఏదైనా కష్టం వచ్చింది? ఆ రోజుల్లో అలా లేదండి, ఆ రోజుల్లో అలా లేదు. హ్యాపీగా ఉంటాం, ఇలా కప్పుకొని కూర్చుంటాం. అక్కడ వెళ్ళేటప్పుడు అలా తీసేస్తాం, ఆడుతాం, వచ్చేస్తాం అంతే. అట్లా ఉండేది అప్పుడు. మాకు భయం, పెద్ద అయినా వచ్చేస్తారా, ఆ టైంకి వచ్చేస్తారే అని. మాకు ఇక్కడెక్కడ పెద్దగా విగ్గు పెట్టి వెళ్ళే మనం ప్యాన్ కేక్ అన్నీ చేయాలి కదా. పెద్ద అయినా వచ్చేస్తారా, మనం ముందు వెళ్ళాలి అని కరెక్ట్ టైంకి వచ్చేస్తాను. ఎవరు అడిగినా కూడా చెప్తారు, కరెక్ట్ టైంగా అమ్మాయి వచ్చింది, తన పని చేస్తుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది, మాకేం ఇబ్బంది లేదు అంటారు. ఆ పేరు తెచ్చుకున్నాను. అమ్మ కూడా చెప్తుంది, అత్తగారి పేరు కాపాడాలని, అది నేను కాపాడాను. ఇప్పుడు మా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా లెజెండ్, వాళ్ళ పేరు నేను అప్పుడు చేసేటప్పుడు ఏదో చెడ్డ పేరు అయినా కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్న టైమింగ్, ఆ పర్ఫెక్ట్. చిన్న కూతురు ఎవరైనా వస్తా కూడా రండి రండి, ఆ మర్యాదలు అన్నీ చెప్పాలి. ఇవన్నీ సిల్క్ స్మిత గారికి ఏమైందండి అంటే మీరు ఆ రోజుల్లో? యాక్చువల్గా నాకు పెళ్ళి చేసేటప్పుడు అమ్మాయి వచ్చి బొకే కింద కారులోకి వచ్చింది, బొకే మేనేజర్ వచ్చి ఇచ్చారు, అమ్మాయి రాలా. అప్పుడు చెప్పారు, పెద్ద పైన నుంచి చూసారంట, సిల్క్ సినిమా ఉంది కారులో అని. చెల్లింది నాకు. మేము తమిళ పిక్చర్ చేసాం, ఏదో ఒక పిక్చర్, మంచి పిక్చర్. మన ప్రశాంత్ ఉన్నారు కదా హీరో, తమిళ్లో త్యాగరాజన్ అని. 3 జ్యోతిలక్ష్మి గారు, నేను, సిల్క్ స్మిత, ముగ్గురు ఆయన ప్రేమిస్తాం. ఆయనేమో సిల్క్ స్మిత అందం అని చూపిస్తాడు. మాకు అప్పుడు ఏమీ అది ఇది లేదు.
అంటే అలాంటి పోటీ లేదు. ముగ్గురుతో మా అమ్మ ఏం చెప్తుంది, మా క్యారెక్టర్ ఏంటి, ఇదే చూసింది. గెలుపు ఆమె గెలిచిందంటే ఏంటి, సో వాట్, అవును అలా వస్తుంది. అదేంటి మాకు ఏమో అలాంటి ఇది లేదు. కానీ అమ్మాయి గురించి నేను చాలా బాధపడతాను. ఒక అమ్మ నాన్నని పక్కన ఉంటే అది వేరు, దూరంగా ఉన్నారు కదా. అవునండి, అవును. శారదా గారు కూడా చెప్తారు, జయ పర్వాలేదు, నువ్వు లవ్ అని పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోలేదు, మేమంతా 2సారి అలా అయిపోయిందమ్మా అంటారు. ఈ 5 yearsగా బయటకు వస్తున్నాను, ఇప్పుడు కూడా నాకు లెజెండే దొరికారు. శారదా గారు, రాజేశ్రీ గారు, ఎంజిఆర్ లత గారు, వెన్నీరాణ గారు, చచ్చు గారు, వీళ్ళతోనే నాకు వచ్చింది మళ్ళీ. సో అప్పుడు శారదా గారు ఒక మ్యారేజ్కి వెళ్తే కూడా అందరూ శారదమ్మ పెద్ద ఊరేసి శారదా కదా. అదే చెప్తాను, ఊరేసి అనేది ఆ అమ్మాయికి యాక్టింగ్లో కాదు, ఈ మనసుకి ఇవ్వాలి. ఎట్లా అంటే పెళ్ళికి పోతే నమస్కారం అంటే వెనకాల చూడండి ఎవరు వస్తున్నారు, జయమాలిని జయమాలిని ఇలా చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎవరైనా డైరెక్టర్ వచ్చి కూడా నమస్కారమ్మా అంటే పక్కన ఎవరు చూసారా, జయమాలిని జయమాలిని అంటున్నారు. దానికే ఇవ్వాలి ఆవిడకి. తర్వాత శ్రీదేవి చనిపోయే ముందు మేము ఒక చోట్లో 1 yearకి ఒకసారి కలుస్తామన్నమాట. ఈ కాఫీ, టీ, బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని గెట్ టుగెదర్ లాగా. అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పారు శారదా గారు, మనం కూడా మా శ్రీదేవి గారిని పిలవాలమ్మా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది, మనం ఇలా పెడతామని పిలుస్తాం అన్నారు. అవునమ్మా నన్ను నేను ఒక 6 monthsలో అమ్మాయి చనిపోయింది. ఆమెకి తెలిసిపోయింది చూడండి, అమ్మాయికి తెలిసిపోయింది కలవాలని. నాకు కూడా కృష్ణ గారిని చూడాలని ఒక ఆశ ఉండేది. విజయ నిర్మల గారు చనిపోయేటప్పుడు ఆయన ఏడిచారు చూడండి, అది నేను చూడలేకపోయాను. నాకు చాలా బాధ వేసింది, నేను చూడలేదు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్ కదండి ఆయనకి, ఇప్పుడు అంటు పెట్టుకునే ఉండేవారు ఆవిడ. కానీ ఆయన షూటింగ్లో ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. కెమెరామెన్తో మాట్లాడతారు, ఏ పెద్ద చిన్న అవన్నీ లేదు, నిలుస్తూనే ఉంటారు. ఆవిడ పోయిన తర్వాత ఆయన ఏడవటం నాకు కష్టంగా ఉండింది. ఎప్పుడు బ్రిస్క్గా ఉండేవారు, ఏ మూమెంట్ చెయ్యను, ఇది చెయ్యను, అది చెయ్యను, ఏం చేయకపోవారు. అలాంటివారు చేసేటప్పుడు నాకు బాధగా ఉంది. ఎట్లయినా మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి, కలవాలని అనుకున్నాను. దాని లోపల అంతా వెళ్ళి పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవడం చాలా పెద్ద. అదే నాకు బాల్య స్నేహితులు అందరూ పోయినట్టు అయింది. ఇక్కడ మా అమ్మ నాన్న సిస్టర్ అందరూ పోయారు. ఇంకా కొన్ని ఉన్న సిస్టర్లు అందరూ దూరంగా 25 kilometers చెన్నైలోనే దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవటం కష్టం కదా. వాళ్ళందరూ గుర్తిస్తారా జయమాలిని గారు, మీరు కష్టపడి మీరు ఒళ్ళు వంచి పనిచేసి వాళ్ళందరినీ కాపాడి చూసుకుంటే? అంటే ఒక సిస్టర్ ఎక్కువగా అనుకుంటుందండి, మిగతా మా అన్నయ్యాలని ఇప్పుడు కూడా ఏదైనా ఇస్తారా అనుకుంటున్నారు. ఇప్పుడు అదైందండి. ఆ కాలంలోనే ఉంది చూడండి. ఆ కాలంలో చూస్తారంటే డబ్బు కోసమే కాంచన గారికి పెళ్లి చేయొచ్చు కదా. ఎంత అంతకది ఎంత చంపాయించింది. ఆ ఇంట్లో ఎవరో చేయగొట్టి కదా పెళ్లి కాలేదు. కాంచన గారు చాలా బాధపడ్డామండి చూసా. చచ్చు గారు ఫ్యామిలీ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు. మీ పెళ్ళి మీరే చేసుకున్నారా, పెద్దవాళ్ళు చూసారా? పెద్దవాళ్ళు అంటే శివాజీ గారి ఇంటికి అప్పుడు వెళ్ళి చెప్పేవాళ్ళు. శ్రీదేవి అమ్మ కూడా, మేము కమలమ్మ గారి దగ్గర చెప్తాం ఈ అమ్మాయికి ఏవైనా. అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. అప్పుడు నేను కూడా యాక్ట్ చేయటం కొంచెం డౌన్ అయింది. అప్పుడు అమ్మ చెప్పారు, మనం ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ సీన్స్ చేస్తే ఆపేసి మంచి క్యారెక్టర్ అయినా మనం చేసుకోవచ్చు అని. దాని లోపల అప్పుడు దొరకడం కష్టం. మీరు చూడండి సుమలత గారు ఏ కన్నడ స్టేట్ల నుంచి వచ్చింది, అంబరీష్ గారు. అప్పుడు అన్నీ మ్యారేజ్ అయిన వాళ్ళు, మనకన్నా పెద్ద నానా వయసులో ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరూ పెళ్ళి అయిపోయింది. సరే ఎవరు లేదు. జయసుధా గారు కూడా ఒక ప్రొడ్యూసర్ తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఎవరు అప్పుడు లేదు, పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, అది ఇది కాదు, సెట్ అవ్వదు. అదే చెప్తున్నారు శారదా గారు అంతా పెంచుకుని. అప్పుడు మేము చెప్పాము ఇలా అమ్మాయికి చెప్పండి అంటే, చెప్తే శ్రీదేవి అమ్మ కూడా చెప్పిందండి, మా లెవెల్కి ఒక 4 షిప్ ఉండాలి. అప్పుడంతా షిప్ చెప్తారు, అలా ఈక్వల్గా చూడండి అని. మా అమ్మ చెప్పింది డబ్బు గిబ్బు ఏమీ లేదు, ఆ అమ్మాయికి 2 ఇంట్లో నుంచి వస్తుంది డబ్బు, ఆ అమ్మాయిని చల్లగా చూసుకోవాలి, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అడగకూడదు, బాగా చూసుకోవాలి, అది చాలు అన్నారు. అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట చూశారు, మా అమ్మ సెలెక్ట్ చేసి ఓకే అన్నంత మా అత్తగారు కొంచెం ఇష్టపడలేదు.
సినిమా వాళ్ళని. కానీ పక్కనే ఉన్నారు కాబట్టి నేను గుడికి వెళ్ళడం అన్నీ తెలిసింది, మంచి అమ్మాయిని తెలిసింది కాబట్టి ఓకే అన్నారు. తిరుపతిలో జరిగింది పెళ్ళి 94లో, 95లో బాబు పుట్టాడు. సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు.